జూన్ 6న కౌలాలంపూర్లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను జగదీష్ రెడ్డి జూబ్లీహిల్స్లో ప్రారంభించారు. గతంలో అమెరికాలోని డల్లాస్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రాండ్గా జరిగాయన్నారు జగదీష్ రెడ్డి. అప్పటి నుంచి అన్ని దేశాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలని విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ఈ మేరకు మలేషియాలో తెలంగాణ వేడుకలను నిర్వహించనున్నారు. బ్రౌచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ మహేష్ బిగాల, బీఆర్ఎస్ మలేషియా ప్రెసిడెంట్ చిట్టిబాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు. మలేషియాలో అక్కడ గత 12-13 సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతిని నిలబెడుతూ అక్కడ ఉన్న తెలంగాణ మిత్రులందరినీ కలుపుతూ పనిచేస్తున్న సంస్థ మలేషియా తెలంగాణ అసోసియేషన్. అదేవిధంగా బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా వాళ్ళ సొంత కార్యక్రమాల్లో ఉన్నారు. వాళ్ళు రేపు ఎప్పుడు పోతుందో ప్రభుత్వం ఇవాళనే చదువుకోవాలన్నంత ఆతృతలో కనబడుతూ ఉన్నారు. పోటీలు పడి ఒకరి నుంచి ఒకరు అవినీతిలో పోటీలు పడుతున్నారు, అధికార దుర్వినియోగంలో పోటీలు పడుతున్నారు. నిన్న మొన్న మనం గత 15 ఏళ్ళుగా ఇంకో సంఘటన చూస్తూ ఉన్నాం. పాపం బేటీ పడావో బేటీ బచావో పోయి బేటీ హటావో కార్యక్రమాన్ని తీసుకొచ్చిండ్రు బీజేపీ నాయకులు. చిన్నపిల్లలు కూడా రక్షణ లేని పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే తప్ప దీన్ని పట్టుకునే స్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు.